స్టోరీ టెల్లింగ్. కథ చెప్పే కళ. ఇంకా దీనికి టైటిల్ కథ చెబుతాను కొడతావా? ఇట్లాంటి రకరకాలుగా పెట్టుకోవచ్చనుకోండి. సరే. హ్మ్. చాలా వరకు ఆహ్, హ్యూమనిస్ట్ ఐడియాలజీకి సంబంధించి ఇంత నిజాలు, ఇన్ని చారిత్రక అంశాలు, ఇంత పరిశోధన, ఇంత సత్యాన్వేషణ, ఇంత శ్రమ ఓర్చి సమాజానికి ఎదురీది నిజాలు చెబుతూ ఉంటే, కానీ సమాజం ఎందుకు నమ్మటం లేదు? స్టిల్ ఎందుకు మనము మన సమాజాల్లో మైనారిటీగా ఉన్నాం? భారతదేశంలో తీసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత మైనారిటీ అంటే ఏ మతం లేనివారు. సో, అంటే మీరు నాస్తికులనుకోండి, హేతువాదులనుకోండి, మానవవాదులనుకోండి, మీరు ఏ పేరుతో పిలిచినా గాని. ఈ ఇలాంటి భావజాలాలు ప్రజలకి ఎందుకు ఎక్కువగా ఎక్కట్లేదు? మూఢనమ్మకాలు ఎందుకు అంత వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి? అనే విషయాన్ని కొంచెం కాస్త లోతుగా తరచి చూస్తే, అందులో ఒక పాయింట్ చాలా కీలకంగా కనిపిస్తుంది. అదే కథ చెప్పే విధానం. సో, ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా వాక్యూమ్ కనిపిస్తా ఉంటుంది. మనం చెప్పేయన్నీ గూడా భావాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు. ఇవన్నీ ఒక తరం నుంచి మరో తరానికి చేరాలన్నా, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చేరాలన్నా, దానికి వాహనం ఒకటుండాలి. దేర్ షుడ్ బి ఎ వెహికల్. సో, ఆ వాహనమే స్టోరీ టెల్లింగ్. ఇక కొంచెం చరిత్రలోకి ఎళ్తే, అసలు ఈ కథ ఎప్పుడు మొదలైంది? అసలు కథ చెప్పటం, లేదా కథ వినటం, లేదా కథ రాయటం, లేదా కథ చదవటం, అసలు కథ ఎప్పుడు పుట్టింది అన్నది ఒకసారి తెలుసుకుంటే బావుంటుంది. ఇప్పటికి దొరికిన ఆధారాల ప్రకారం ప్రపంచంలో కథ పుట్టి 33,000 సంవత్సరాలు. అసలు 33,000 సంవత్సరాల క్రితం సమాజాలే లేవు. కథ ఎలా ఉంది? అనే సందేహం కూడా రావచ్చు. కథ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయబడుతుంది? ఎలా వ్యక్తీకరించబడుతుంది? అన్నదాన్ని క్రైటీరియాగా తీసుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలిసొస్తాయి. మనకి భారతదేశంలోనే భీంబెట్కా అనేటటువంటి గుహల్లో రాతి బొమ్మలు కొన్ని అంటే రాతి గుహల పైన వేసినటువంటి పెయింటింగ్స్, రాక్ పెయింటింగ్స్ కొన్ని దొరికినాయి. అది 30,000 సంవత్సరాల క్రితాని అని పురావస్తు శాఖ వారు తేల్చారు. అవి చూస్తే అందులో మనకేం కనిపిస్తా ఉంటదంటే, ఒక వేటగాడు ఒక రాతి బల్లాన్ని తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడు. దూరంగా ఒక జింక ఉంటుంది. ఆ తర్వాత కొంత దూరంలో ఆ జింక చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత నలుగురు కూర్చొని వాటిని భుజిస్తూ ఉంటారు. ఇది విషయం. ఆ బొమ్మలు చూసినప్పుడు మీకు అక్కడ ఏం జరిగింది అనేటటువంటి ఒక సీక్వెన్స్ అనేది మీకు తెలుస్తా ఉంటది. ఈ విధంగా ఒక వ్యక్తి నుంచి ఒక భావన మరొక వ్యక్తికి చేరటానికి వాహనంగా మీకు ఉపయోగపడిందే కథ. ఈ అంటే ఫస్టు పెయింటింగ్స్ రూపంలో, పెయింటింగ్ తర్వాత దానికి సైగల రూపంలో, ఇంకా సైగల తర్వాత మాటలొచ్చిన తర్వాత, భాష వచ్చిన తర్వాత భాషను ఉపయోగించుకోవటం, అందులో సంగీతాన్ని జోడించటం, ఆ తర్వాత శ్లోకాలు, తర్వాత యక్షగానాలు, బృందగానాలు, అలానే ఈ పల్లె సుద్దులు, ఇంకా ఈ దొమ్మరి ఆటలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సంచార తెగలు ఎక్కడైతే ఎక్కువగా నడుస్తూ వచ్చినాయో, ఆ తెగలన్నిటి ఉ అవి నడిచిన ప్రాంతాలన్నిట్లో ఈ కథన పద్ధతి పెరుగుతూ వచ్చింది. అది ఆ తర్వాత జానపద కథల రూపం తీసుకోవటం, అక్కడి నుంచి రాజ్యాలు ఏర్పడుతున్న దశలో పౌరాణిక కథలుగా మారటం, అక్కడి నుంచి రాజ్యాలు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనలోకొచ్చేసే దశకొచ్చేసేటప్పటికి చారిత్రక కథలుగా మారటం జరిగింది. ఇది ఒక చారిత్రక పరిణామం. ఈ కథ ఆధునిక కథను తీసుకున్నప్పుడు అంటే మనకి
మామూలుగా భారతదేశంలో చెప్పుకుంటే మనం మహాభారతాన్నో, రామాయణాన్నో ఇలాంటి కథలను చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే వేదాలు. వేదాల్లో కూడా చాలా కథలున్నాయి. మనకి ఋగ్వేదం దగ్గర నుంచి అక్కడక్కడ చిన్న చిన్న కథలు అంత ఎఫెక్టివ్‌గా లేకపోయినప్పటికీ కూడా అవి కథలే అందులో పేర్కొన్నయి. మొత్తం వేదం మొత్తం కథలన్నట్లేదు. వేదాలలో అక్కడక్కడ సంఘటనలను ప్రస్తావించటం జరిగింది. అవి కథల రూపంలో ప్రస్తావించటం జరిగింది గాబట్టి వాటిని గూడా కథలుగా మనం తీసుకోవాల్సిందే. ఇక ఆధునిక కథకి ఎక్కువగా ఆధార చెప్పుకోవాల్సింది బుద్ధుడి తర్వాత వచ్చిన జాతక కథలు. ఆ జాతక కథలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోవటం, అక్కడి నుంచి రకరకాలుగా ఒక మతాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, లేదా ఒక భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కథని ఎలా ఆయుధంగా చేసుకోవాలి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కృషి చేశారు. అవే రకరకాల మతాల్లో వాటి పురాణాలుగాను, రకరకాల ఇప్పటి వరకు కూడా అవే కథలు కొద్ది కొద్ది మార్పులతో కొనసాగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు కథ పాపులర్ అవుతది అనే దీని మీద శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు కానీ, న్యూరో లింగ్విస్టిక్ సైంటిస్టులు గాని చాలా పరిశోధనలు చేసిన తర్వాత చెప్పిందేందంటే, మనిషి సృజనాత్మక జీవి. క్రియేటివ్ యానిమల్. ఎంత క్రియేటివ్ యానిమల్ అంటే, ఇలా ఒక విషయం చూడగానే దాన్ని మరోలాగా ఊహించుకోగలడు. ఇంత క్రియేటివిటీ మనిషికి ముందు ఏ జీవిలో కూడా లేదు. ఈ క్రియేటివిటీయే స్టోరీకి కారణం. ఈ ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అనేది జరగదు. ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్పాలి అన్నా, నువ్వు ఎంత చెప్పినా నువ్వున్నది ఉన్నట్టుగా చెప్పలేవు. కొంత యాడ్ చేస్తావు, లేదా కొంత డిలీట్ చేస్తావు. అంటే కొంత కలపటమో, కొంత తీసివేయటమో చేసి మాత్రమే అవతల వాడికి చెప్పగలుగుతావు. వాడు మళ్ళీ అవతల వాడికి అలానే చెప్పగలుగుతా ఉంటాడు. అంటే మనిషికున్నటువంటి సృజనాత్మక శక్తి వలన, ఈ సృజనాత్మకత వలన మనిషి ప్రతి దాన్ని తనదైన కోణంలో ఆలోచిస్తాడు. తనదైన కోణంలో అవతల వాడికి ప్రకటిస్తాడు. దాని నుంచే కథ మొదలవుతుంది. దీని వలన మనిషి యొక్క సహజ స్వభావం వలన మనిషి కథల్ని ఇష్టపడతాడు. కథల్ని స్వీకరిస్తాడు. కథల్ని అనుసరిస్తాడు. కానీ సత్యాలనో, సైన్స్‌నో, చరిత్రనో అంత ఫాస్ట్‌గా యాక్సెప్ట్ చేయడు. ఎందుకు అంటే, ఏదన్నా ఒక విషయాన్ని మీరు ఒక చిన్న కథ వినండి. ఆ కథ ఒక్కసారే వినండి. మీకొక 10, 20 సంవత్సరాల తర్వాత ఆ కథ చెప్పమన్నా కొద్ది మార్పులతో చెప్పగలుగుతారు. అలానే సైన్స్‌లో ఒక ప్రిన్సిపల్‌ని ఇప్పుడు ఒకసారి చెప్పండి. 10 సంవత్సరాల తర్వాత అడగండి. ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పలేరు. అలానే ఒక చరిత్రలో జరిగినటువంటి సంఘటనని ఒక్కసారి చదివి 10 సంవత్సరాల తర్వాత చెప్పమనండి. ఎగ్జాక్ట్‌గా చెప్పలేరు. దానికి కారణం ఏందంటే, మనిషిలో ఉన్నటువంటి సైకాలజీ అది ఫిక్షన్‌ని ఇష్టపడుతూ ఉంటుంది. సో, కథ అనేది మనిషికి ఎక్కువగా గుర్తుండేటటువంటి భావన. కాబట్టి ఈ కథని మానవవాదులు అంతగా ఉపయోగించుకోకపోవటం, మన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటానికి ఒక కారణంగా చాలామంది తేల్చారు. కారణం ఏందంటే, మానవవాదుల్లో లేదా హేతువాదులు, నాస్తికులు ఎవరైనా గాని, అప్పటికున్నటువంటి మత గ్రంథాల పౌరాణిక కథల్ని చీల్చి చెండాడి, తమ తర్కంతో అవి ఎంత తర్కరహితమైనయో, ఇల్లాజికల్లో, మీనింగ్‌లెస్సో అని చెప్పటానికి కృషి చేస్తా ఉంటారు. ఎప్పుడైతే ఆ విధంగా కృషి చేస్తా ఉంటారో, వీళ్ళు చెప్పే విషయాల్ని చారిత్రకంగా చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి, ఉన్నదున్నట్లు చెప్పాలి అనేటటువంటి భావన వలన మానవవాదులు కథా పద్ధతిని ఎంచుకోలేరు. అందుకని మెజారిటీ 90% ఆఫ్ హ్యూమనిస్ట్ లిటరేచర్ అది ఫిక్షన్ కాదు. స్టోరీ టెల్లింగ్ మెథడ్ కాదు. దానితో ప్రజలకి హత్తుకుపోయేటటువంటి అంశం మూలన పడిపోతా ఉంది. అందుకని ఈ ఒక్క పాయింట్‌ని సీరియస్‌గా తీసుకోవాలి అనే ఉద్దేశం కోసం నేను 'ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్' అనేది
ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ సీనియర్స్ కాబట్టి ఈ విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ దీని మీద తర్వాత లాస్ట్ నా టాపిక్ అయిన తర్వాత మీరు నన్ను ఖండించవచ్చు. ఇబ్బందేం లేదు. సరే. అంటే కథ చెప్పాను గదా! బొమ్మల దగ్గర నుంచి, సైగల దగ్గర నుంచి, తోలుబొమ్మలాటల దగ్గర నుంచి, యక్షగానాల దగ్గర నుంచి మార్పులు చెందుతూ నాటిక, నాటకం చివరికి ఇప్పుడు సినిమాలు, యాడ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ వరకు వచ్చిందనుకుందాం. అయితే ఇవన్నీ కథలెట్లా అవుతాయి? సినిమా, సినిమా అవుతది గదా! నాటిక, నాటిక అవుతది. యక్షగానం, యక్షగానం అవుతది. లేకపోతే గొల్లసుద్దులు అవి అయిపోతాయి. కానీ ఇవన్నీ కథ అంటే ఎలా అంటే, ఇవన్నీ కథ యొక్క మారుతున్నటువంటి ఆధునిక రూపాలు. ఆ కాలానికి అనుగుణంగా మారినటువంటి రూపాలు. అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంత కలిపో, కొంత తీసివేసో చెప్పటం, ఆ చెప్పేదాన్ని ఆసక్తిగా చెప్పడమే కథ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఉంది. మామూలుగా తలనొప్పి తగ్గాలంటే ఈ జెండు బామ్ వాడండి అని మాట్లాడామనుకోండి. దాన్నెవరు చూడరు. అట్లా కాకుండా దాన్ని ఇంకొంత అద్భుతమైనటువంటి రీతిలో తలనొప్పితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి జెండు బామ్ అలా పుయ్యగానే అలా రిలాక్స్ అయిపోవటం. ఈ విషయం అనేది అవతల ఆకట్టుకుంటూ ఉంటుంది. అలానే చాలా రకాలైనటువంటి పరిస్థితులు. ఆకలితో ఉన్నవాడికి మీకు కావలసినంత తిండి ఇస్తాను అంటే వాడు ఆనందపడిపోతాడు. అలానే ఇల్లు లేని వాడికి ఇల్లిస్తాను అంటే, బట్టలేని వాడికి బట్టలిస్తాను అంటే, స్వేచ్ఛ లేని వాడికి స్వేచ్ఛ ఇస్తాను అంటే, అందులో ఆనందం వేరుగా ఉంటుంది. అంటే, ఆ చెప్పే విధానమే అవతల వాళ్ళని లాగేస్తూ ఉంటుంది. మతానికి ఉన్నటువంటి బలం ఏందంటే, బలహీనులకి ఇవన్నీ ఉచితంగా ఎక్కడో ఇస్తాను అని ఆశ పెట్టటం. లేదా ఇలా చేయకుండా ఇలా చేస్తే నీకేదో అవుతది అని భయపెట్టడం. ఆశ, భయం. ఈ రెండే మతాన్ని నడిపిస్తాయి. ఈ రెండిటిని మనుషుల్లోకి ఎలా చొప్పించినియి అంటే కథల ద్వారానే చొప్పించినియి. ఎందుకంటే మనిషి కథని నమ్మినంతగా సత్యాన్ని, నిజాన్ని ఒప్పుకోటానికి ఇష్టపడడు. ఉదాహరణకి మీకే ఒక ఈ టాపిక్‌ని రకరకాలుగా చెప్పొచ్చు. ఉదాహరణకి మన ఉపన్యాసాలే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతరావు వచ్చాడు. నిలబడి ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఎట్లా ఆర్టికల్ 51 ఏహెచ్ ఏం చెప్తుంది? అట్లా ఇట్లా ఉపన్యాసం చెప్పాననుకోండి. ఒక గంట బావుందనుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. అదే విషయాన్ని నేను మొదలుపెట్టడమే ఒక అద్భుతమైనటువంటి ఒక కథ లాగా మొదలుపెట్టాననుకోండి. రామాయణంలో రాముడు ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఇన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికొక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనలోంచి ఇలా చేశాడు. అని ఇలా గనక చెప్పినట్లయితే ఆసక్తిగా వింటారు. సో, అంటే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎవరికి ఇంపార్టెంట్ టాపిక్? ఆలస్యంగా క్లాస్ రూమ్‌కొస్తే ఒక టీచర్ ఆ పిల్లవాడిని "ఎందుకు లేటొచ్చావురా" అంటే దెబ్బలు తప్పించుకోవటానికి వాడు చెప్పే కథల దగ్గర నుంచి భార్య దగ్గర భర్త చెప్పే కథలు, భర్త దగ్గర భార్య చెప్పే కథలు, పక్కింటోళ్ళకి ఈ పక్కింటి ఆవిడ చెప్పే కథలు, అలానే ఎక్కడైనా ఉద్యోగుల మధ్య తనని తాను గొప్పవాడు అని చెప్పుకోవటానికి, మిగతా వాళ్ళకన్నా తను ఏదో గొప్ప అని చెప్పుకోవటానికి అతను చేసేటటువంటి విన్యాసాలు, అలానే ఈ ఇతర కంపెనీల ప్రొడక్ట్స్ కన్నా నా కంపెనీ ప్రొడక్ట్సే అద్భుతం అని ప్రజల్ని నమ్మించటానికి యాడ్స్ రూపంలో చెప్పే కథలు. ఇతర రాజకీయ పార్టీల కన్నా నా రాజకీయ పార్టీయే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది అని ప్రజల్ని నమ్మించటానికి చెప్పేటటువంటి కథలు. అలానే అది సిద్ధాంతాలు గావచ్చు. మార్క్సిజం గావచ్చు, హ్యూమనిజం గావచ్చు, లేకపోతే జాతీయవాదం పేరుతో హిందుత్వవాదం కావచ్చు. ఏదైనా గాని నువ్వు చెప్పేటటువంటి ఆ కథా పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆ కథా పద్ధతిని అద్భుతంగా చెప్పగలిగితే, అతి తక్కువ కాలంలో నీకు పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్ల మంది నీ వెనకొస్తారు. అట్లా కాకుండా, నేను ఆ కథా పద్ధతికి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తాను అన్నప్పుడు, ఆ సంఖ్య మైనారిటీగానే ఉంటుంది. అయితే ఇక్కడ సత్యాలు చెప్పొద్దా?
నిజాలు చెప్పకూడదా? మరి తర్కరహితంగా ఉన్న కథల్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? ఇవన్నీ కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. సరే, ఆ వాదాలు, వివాదాల విషయాన్ని పక్కన పెడితే, ఒక్క పాయింట్ కరెక్ట్. మీరు చెప్పే కథని మీరు ఎంత అద్భుతంగా చెప్పగలుగుతారో అనే దాన్ని బట్టి, ఆ కథ అవతల వాళ్ళు ఎంత బాగా నమ్ముతారు అని ఆధారపడుతుంది. అది సిద్ధాంతం కావచ్చు, ఒక నినాదం కావచ్చు, ఒక సత్యం కావచ్చు. ఇప్పుడు మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. షేక్స్‌పియర్‌కి ముందు చాలామంది నాటకాలు రాశారు. కానీ షేక్స్‌పియర్ నిలబడిపోయాడు. అలానే మహాభారతానికి ముందు కథలున్నాయి. మహాభారతం తర్వాత కథలున్నాయి. కానీ మహాభారతం ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది. ఇక ముందు గూడా ఎక్కువ కాలం నిలబడే ఉంటుంది. అలానే ఇంకా చాలామంది రాసినటువంటి అంటే విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రం కానీ, ఈ కథలన్నీ గాని. ఎందుకు ఒక కథ ఆ కాలం దాటిపోయినా నిలబడుతూ ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సెల్ ఫోన్ గురించి ఒక కథ రాసాను. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అసలు సెల్ ఫోన్ అనే పరికరమే లేకుండా కొత్త పరికరం వచ్చుండొచ్చు. అప్పుడు ఈ కథ ఔట్‌డేటెడ్ అయిపోతది. అలానే నేను పేజర్ గురించి, టైప్ రైటర్ గురించి ఒక కథ రాసాను. కొంతకాలం తర్వాత అసలు ఆ కథ ఉండదు. ఎందుకని? అది ఔట్‌డేటెడ్ అయిపోతది. అంటే 20, 30 ఏళ్లకే ఒక కథ అంతరించిపోతూ ఉంటే, వందల, వేల సంవత్సరాలు కథలు సమాజంలో ఎలా కొనసాగుతూ వస్తున్నాయి? ఈ జానపద కథలు గాని, పౌరాణిక కథలు గాని, ఎందుకు ప్రజల మెదళ్ళ మీద అంత ప్రభావాన్ని చూపగలుగుతున్నాయి అనేది గమనించాలి. దానికి కారణం మానవ జీవన విధానంలో కొన్ని అంశాలు అందులో ఉండటం. అంటే ఆ జీవన విధానంలో నుండి మానవ జీవితంలో నుంచి కొన్ని అంశాలని ఆ కథలో చొప్పించటం ద్వారా మనిషి జీవితం ఉన్నంత కాలం ఆ కథ ఉంటుంది. మనకి మహాభారతం చదివినప్పుడు అందులో ప్రతి క్యారెక్టర్ మన కళ్ళ ముందు మన పక్కింటోడు ఒక దుర్యోధనుడి లాగానో, లేపోతే ఇంకొకడు ధర్మరాజు లాగానో, ఇంకొకడు దానకర్ణుడి లాగానో, ఒకడు శల్యుడు లాగానో, ఒకడు శకుని లాగానో మనకు సమాజంలో కనిపించిన క్యారెక్టర్స్ అన్నీ అందులో కనిపిస్తాయి. ఇలాంటి మనస్తత్వం సమాజంలో ఉన్నంత కాలం మహాభారతం ఉండిపోతది. అది ఆ కథ యొక్క గొప్పతనం. సో, కథకి బేసికల్‌గా ఒక 3 ఎలిమెంట్స్ 3 మూలకాలుంటాయి. ఒకటి ప్లాట్ అంటాం ఇంగ్లీష్‌లో. తెలుగులో బహుశా శిల్పం అంటారనుకుంటా. తెలుగు ఇంగ్లీష్‌లో ప్లాట్ అంటాం. 2 క్యారెక్టర్స్. 3 ఆ కథని చెప్పటం. ఫస్ట్ పర్సన్ నేరేటివ్, థర్డ్ పర్సన్ నేరేటివ్ అంటారు. సెకండ్ పర్సన్ నేరేటివ్‌లో 1, 2 కథలే వచ్చినియి. అవి పెద్దగా పాపులర్ కాలేదు గానీ, ఫస్ట్ పర్సన్‌నే అంటే తనే చెబుతున్నట్లుగా ఒక కథ చెప్పటం. లేదా అక్కడ జరుగుతుంది ఇలా అని థర్డ్ పర్సన్‌లో చెప్పడం అనేది. సో, ఈ 3 ఏ కథకైనా ఈ ప్లాట్ అంటే ఏందంటే, ఎక్కడో ఒక చోట ఒక మలుపుండాలి. ఆ మలుపు ఉంటే అప్పుడు దాన్ని కథ అంటాం. ఒకవేళ మలుపు లేకుండా సాదా సీదాగా హనుమంతరావు పుట్టాడు, పెరిగాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, చనిపోయాడు. అందులో ఏముండదు. ఉదాహరణకి ఒక అంశాన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ తీసుకోండి. అంబేద్కర్ చిన్నప్పుడు పలాని స్కూల్‌లో చదివాడు. పెద్దయినాక పలాని కాలేజీలో చదివాడు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. మేధావిగా ఆయన భారత రాజ్యాంగం రాసాడు. ఇది పాయింట్. ఈ పాయింట్‌ని ఇలానే చరిత్రగా ఈ పాయింట్‌గా చెప్తే జనాలకెక్కదు. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం గూడా లేదు. కానీ దాన్నే కొంచెం స్టోరీ మెథడ్‌లో గనక చెప్తే తన జాతిలో ఒక్కడు గూడా 10వ తరగతి పైన చదివేవాడు లేనంత పేదరికంలో అట్టడుగు వర్గాల్లో నుంచి ఒకడు 10వ తరగతి పాసయ్యాడు. మంచినీళ్ళు గూడా ఇవ్వకుండా అతన్ని నెట్టివేసిన సంఘటనల్లోంచి ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు అని తను కంకణం కట్టుకొని అడుగు ముందుకేసి, అదే కసితో చదివి రాత్రింబవళ్ళు వీధి దీపాల కింద చదివి, అలా ప్రపంచ మేధావిగా అయ్యి, భారత రాజ్యాంగం ద్వారా అంటరానితనం అనేది భారతదేశంలో లేకుండా చేశాడు అని అన్నామనుకోండి, అది పట్టేస్తది. అంటే ఈ విషయం ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఉంటుంది. ఒక విషయాన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు అనేది. ఇందులో
ప్రధానంగా ఎలాంటి మాటలు ఆకట్టుకుంటాయి? మీ ఉపన్యాసంలో అయినా, మీ రచనలో అయినా, మీ కథలో అయినా, మీరు తీసే సినిమాల్లో అంటే షార్ట్ ఫిల్మ్స్‌లో అయినా, యాడ్స్‌లో అయినా, రిపోర్ట్స్‌లో అయినా ఏది ఆకట్టుకుంటాయి అనేది గమనిస్తే మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటాం. ఒకటి కంటికి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. ఉదాహరణకి మీరు అందమైన డ్రెస్ ఏసుకొని ఉండొచ్చు. కానీ మన కథలో ఆ చెప్పే విధానం మీకు కళ్ళకు కట్టినట్లుండాలి. ఏదన్నా ఒక ఉపన్యాసం విన్నా, లేకపోతే ఒక సినిమా చూస్తే ఆ దృశ్యమైనా, లేకపోతే ఏదన్నా ఒక కథ చదువుతూ ఉంటే, మీ కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడుతూ ఉండి, ఆ దృశ్యం మీ ఆలోచనని అలా బంధిస్తే, అది ఐసైట్‌ని క్యాప్చర్ చేస్తుంది అంటాం. ఉదాహరణకి 'రాహుల్ సాంకృత్యాయన్' రచనలు చదివితే, మీకు యుద్ధం గురించి చదువుతూ ఉంటే, ఆ యుద్ధ క్షేత్రం మధ్యలో కూర్చొని మీరు యుద్ధం గురించి చదువుతున్నట్లుగా అనిపిస్తా ఉంటది. అంటే అంత అద్భుతంగా విజువలైజేషన్ ఉంటుంది. అలానే మీకు 'బొర్రా గోవర్ధన్' గారి కొన్ని కథలు చదువుతూ ఉంటే హ్మ్. 'సంఘమిత్ర' కథల్లో చూస్తే ఆ కథలు మో కొనసాగేటప్పుడు మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతి గారు ఓ పిండి వంట తీసుకొస్తది. ఆ పిండి వంటని నోట్లో చప్పరిస్తూ ఆహ్, ఆ తీయని ఆ తీయదనానికి, కమ్మదనానికి తన్మయత్వం పొందుతూ మాట్లాడుకుంటారు. ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటదంటే మీకు నోట్లో నీళ్లు ఊరుతా ఉంటాయి. అలానే ఆ జంతికలు నమిలినప్పుడొచ్చేటటువంటి శబ్దం. అలానే. లేదా కొన్ని క్యారెక్టర్స్, సంఘటనలు అవి అరిచేటటువంటి విధానం, వాటి మాట, వాటి ఆవేశము అవి మీ చెవుల్లో గింగిర్లు పుడుతూ ఉంటాయి. అలానే ఒక స్పర్శని తెలియజేసే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న కాలువలో అతను అడుగుపెట్టాడు. ఆ ఇసుకలో అలా కాలు దిగబడిపోయింది. అతని నడుముల మీదగా ఒక సన్నటిదేదో పాకుతున్నట్లుగా అనిపించింది. అన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ సెన్సిటివ్ ఫీలింగ్ వస్తది. సో, ఈ 5 సెన్సెస్‌ని ఎవరైతే క్యాప్చర్ చేస్తారో, ఎవరైతే తన స్టోరీలో వాడుకుంటారో, వాళ్ళు ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్స్ అవుతారు. బాగా కథలు చెప్పగలిగిన వాళ్ళవుతారు. మీరు బాగా కథలు చెప్పగలిగితే మంచి తండ్రవుతారు కొడుకు దగ్గర. మంచి భర్తవుతారు భార్య దగ్గర. మంచి భార్య అవుతారు భర్త దగ్గర. మంచి ఫ్రెండవుతారు ఫ్రెండ్ దగ్గర. మంచి ఉద్యమకారుడవుతారు కార్యకర్తల దగ్గర. మంచి సిద్ధాంతవేత్త అవుతారు మీ ఉద్యమంలో. మంచి రాజకీయ నాయకుడవుతారు మీ రాజకీయ పార్టీలో. మంచి అధినేతవుతారు దేశానికి. నాకు తెలిసి 'కేసీఆర్' తెలంగాణలో ఆయన అధికారాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన అనుసరించిన పద్ధతుల్లో ఉపన్యాసం ప్రధాన భూమికైతే, ఆ ఉపన్యాసంలో అతను పెట్టుకున్నటువంటి ఆ స్టోరీ టెల్లింగ్ మెథడ్ అనేది అతన్ని టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకురావటం, కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయటం జరిగింది. అంటే ఒక నెరేటివ్ ఒక విషయాన్ని తీసుకొని ప్రజల్లోకెళ్ళిపోవాలి. ఆ విషయం ఎలా అద్భుతంగా చెప్పాలి. ఆంధ్ర పాలకులు ఎలా దోపిడీ చేశారు? తెలంగాణ ఎలా వెనకబడిపోయింది? దానిని చెబుతూ దాన్ని పదే పదే ఇటు తిప్పి, అటు తిప్పి అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజల భావాలనన్నిటిని కూడగట్టి, తను అధికారంలోకి నిలబడగలిగాడు. రాష్ట్రాన్ని సాకారం చేసుకోగలిగాడు. అలానే అంతకుముందు ప్రభుత్వాలు ఏం తప్పు చేసినయి, తను ఎంత అద్భుతంగా చేయగలడు అనేది దాన్ని అసలు అంతకుముందు ఎవరు ఊహించని విధంగా ముందుకు తీసుకొచ్చి, ప్రజల్లో అద్భుతమైన కథలు చెప్పేసి, ప్రధానమంత్రి పీఠం ఎక్కినవాడు నరేంద్ర మోడీ. సో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. వీటిల్లో ఈ, ఈ కథా పద్ధతిలో ఎక్కువగా స్థానిక అంశాలని జోడించుకోవటం, తనకనుకూలంగా మలుచుకోవటం అనేటటువంటిది ప్రధానమైన టెక్నిక్. అయితే సైన్స్‌ని ఈ విధంగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అసలు సైన్స్ ఇంత పాపులర్ కాటానికి కారణం సైన్స్ డైరెక్ట్ రచయితలు కాదు. సైన్స్ ఫిక్షన్ రచయితలు.
సైన్స్ ఫిక్షన్ రచయితల ద్వారానే అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఎన్వైర్న్మెంట్, అంటే శాస్త్రీయ అవగాహన కలిగిన సమాజం ఏర్పడింది. మీకు కొన్ని పేర్లు చెప్తాను. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను ఐజాక్ ఆసిమోవ్ కానీ, హెచ్‌జి వెల్స్ కానీ, ఆర్థర్ సి క్లార్క్ కానీ, జూల్స్ వెర్న్ గాని, మార్గరెట్ అట్‌వుడ్ గాని, ఆల్డస్ హక్స్‌లీ గాని, ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ ఫిక్షన్ రచనలు రాశారు అంటే, అందులో చాలా వరకు తర్వాత సారీ ఏదో హ్మ్. ఓకే. చాలా వరకు అది సమాజాన్ని ప్రభావితం చేస్తూ వచ్చినియి. అలానే సైన్స్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ కథా పద్ధతిని చాలా అద్భుతంగా గుంటూరు కేంద్రంగా డాక్టర్లు చాలామంది ప్రయత్నాలు చేశారు. జన విజ్ఞాన వేదిక ఏర్పడిన తర్వాత, అంటే జన విజ్ఞాన వేదికకి ముందు రష్యాలో మాస్కోలో రాదుగా ప్రచురణలు కానీ, ప్రగతి ప్రచురణలు కానీ, ఒక సైన్స్ అంశాన్ని కథలుగా ఎలా మలచాలి అనేది. అంతరిక్ష యాత్ర వరకు, పురాణాల వరకు, రకరకాల జన్మల వరకు, అగ్గిపెట్టె కథ దగ్గర నుంచి అంతరిక్షం వరకు ప్రతి సైంటిఫిక్ అంశాన్ని ఒక కథగా మలిచారు. అలా వాళ్ళు రష్యాలో అక్కడ ఉంటే, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు సహవాసి గాని వీళ్ళందరూ అక్కడే ఉండి తెలుగులోకి అనువాదం చేసి, మళ్ళీ మనకి తెలుగు నేల మీదకి పంపించారు. ఒక్క తెలుగే కాదు, భారతదేశంలో అనేక భాషల్లోకి, అలానే ప్రపంచ దేశాల్లో అనేక భాషల్లోకి. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఆ నిర్మాణం లేకుండా అయిపోయింది. సైంటిఫిక్ ఎన్వైర్న్మెంట్ ఏర్పడటానికి ఇది చాలా అవరోధం అయిపోయింది. అలాంటి పరిస్థితి ఆ తర్వాత మనకి తెలుగు నేల మీద జన విజ్ఞాన వేదిక కానీ, అలాంటి సంస్థలు చేసినా, ఆ రష్యా హెల్ప్‌తో జరిగినంత రేంజ్ అయితే జరగలేదు. సో, సైన్స్ ఫిక్షన్ రచనలు తెలుగులో కానీ, ఇతర భాషల్లో కానీ, ఏ భాషలో తక్కువైతే ఆ సమాజంలో శాస్త్రీయ అవగాహన తక్కువగా ఉంటది. ఏ సమాజంలో సైన్స్ ఫిక్షన్ రచనలు ఎక్కువగా వస్తే, అక్కడ శాస్త్రీయ అవగాహన ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మరి సత్యాన్ని చెప్పకుండా ఫిక్షన్ లాగా చెప్పినప్పుడు ప్రజలకి ఎందుకు ఆ విషయాలెళ్తాయి అంటే, మనిషి సత్యాని కన్నా కల్పనకి ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి. నేను 'చింటూ తెలివి' అని ఒక పుస్తకం రాశాను. అంటే కథలు. అన్ని చిన్న పిల్లవాడు చేసే కథలు. దానికి కారణం మన చంద్రయ్య గారు, మెజిషియన్ చంద్రయ్య గారు ఒకరోజు చాలా అద్భుతమైనటువంటి కథ చెప్పాడు నాకు. ఏందంటే, ఒక వ్యక్తి సైకిలేసుకొని ఎళ్ళాడు. ఆ సైకిలు ఒక చోట గుడి దగ్గర ఒక చోట పెట్టాడు. మార్కెట్‌లోకెళ్ళాడు. మార్కెట్‌లోంచి బయటకొచ్చి చూస్తే ఆ సైకిల్ కనపడలేదు. ఇక వాడు నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. కొత్త సైకిల్ ఇదెట్లా అని. అప్పుడు బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండొచ్చి, "ఒరేయ్! నువ్వెప్పుడు దేవుడిని తిడతావు. ఈ ఒక్కసారన్నా దేవుడిని నమ్ముకోరా నీకు ఆహ్, ఖచ్చితంగా నీ సైకిల్ దొరికిద్ది" అన్నాడు. వెంటనే వాడు, "దేవుడా! నేనింతవరకు ఒక్కరోజు గూడా నిన్ను నమస్కారం పెట్టలేదు. నిజంగా నువ్వుంటే నా సైకిల్ నాకు ఇప్పించు" అన్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా గోడ కానించి సైకిల్ కనపడింది. ఇది చాలామంది స్వస్థత ప్రార్థనలో లేకపోతే సువార్త కూటముల్లో చెప్పేటటువంటి కథ. దానికి చంద్రయ్య గారు ఒక చిన్న ఆహ్, ఎడిషన్ చెప్పారు. ఏందంటే, ఆ తర్వాత కూడా కథ ఒకటుంది. ఏందంటే, వాడు అలానే వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక గుడి కనిపించింది. గుడి దగ్గర ఆగాడు. తాళం ఇంతకుముందు మార్కెట్ దగ్గర తాళం వేయకపోవటం వల్ల అది కనిపించలేదు కాబట్టి, ఈసారి తాళం వేసి, తాళం జేబులో పెట్టుకొని, గుడి లోపలికెళ్ళి కొబ్బరికాయ కొట్టి, దండం పెట్టుకొని బయటకొచ్చాడు. ఇప్పుడు సైకిల్ కనపడలా. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. కంప్లెయింట్ ఇచ్చాడు. 4 సంవత్సరాలయింది ఇంతవరకు ఆ సైకిల్ కనపడలేదు. ఇది ఒక మలుపు. ఆల్రెడీ ఉన్న కథని తీసుకొని ఒక చిన్న ట్విస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి చేయొచ్చు. ఇది ఒక చిన్న పిల్లవాడు అలాంటి ప్రశ్నలేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ 'చింటూ తెలివి' అనేటటువంటి కథల పుస్తకం ద్వారా మంచి ప్రయోగం చేశాం. నిజంగా అలాంటి ప్రయోగాలు గనక మనం ఎక్కువగా వెళ్ళగలిగితే ప్రశ్న. అలానే 'యంగ్ షెల్డన్' అని సీరీస్ అమెరికాలో బాగా హిట్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 'యంగ్ షెల్డన్‌కి'
కొన్ని సంవత్సరాల పాటు ఆ టీవీ సీరీస్‌కి అభిమానులు తయారయ్యారు. ఒక చిన్న పిల్లవాడు క్వెషన్ చేస్తా ఉంటాడు. ఆ స్టోరీ మొత్తం ఫిక్షనే. కానీ ఆ పిల్లవాడు అడిగే ప్రశ్న సత్యం. ఆ ప్రశ్న సత్యాన్ని మేల్కొల్పుతది. ప్రజల్లోకి తీసుకెళ్తది. అంటే సత్యాన్ని ప్రకటించటానికి, ప్రజలకి నిజాలు చెప్పటానికి కూడా కథా పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పటం నా ఈ ఉపన్యాసానికి ప్రధానమైనటువంటి పాయింట్. ఈ స్టోరీ టెల్లింగ్‌లో అంటే విద్యా విధానంలో, భారతీయ విద్యా విధానంలో ఎస్పెషల్లీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో స్టోరీ టెల్లింగ్‌కి చాలా కీలకమైన పాత్ర ఉంది. ఇప్పుడు మీరు లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే ఇందులో మెజారిటీ స్టోరీ టెల్లింగ్ మీదనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐఐటీ ర్యాంకుల వైపు, ఎంసెట్ ర్యాంకుల వైపు పరుగులు తీస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్‌లో ఏం చేస్తారంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీకి చాలా తక్కువ పీరియడ్స్ వేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కి ఎక్కువ పీరియడ్స్ వేస్తారు. దానివల్ల ఆ పిల్లవాళ్ళలో ఆ క్రియేటివిటీ దెబ్బతింటది. అద్భుతంగా వాడు ఎగ్జామ్ రాస్తాడు, నీట్ ఎగ్జామ్ రాస్తాడు, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ రాస్తాడు. రేపు ర్యాంక్ కొడతాడు. ర్యాంక్ కొట్టిన తర్వాత ఇంజినీరో, డాక్టరో లేకపోతే లాయరో ఏదో ఒకటవుతాడు. కానీ వాడికి సరిగ్గా సమస్య ఎదురైనప్పుడు వాడు పరిష్కరించలేడు. ఇప్పుడు 'తెనాలి రామలింగడి' కథలు గాని, 'నసీరుద్దీన్' కథలు గాని చదివినటువంటి ఏ స్టూడెంటు నాకు తెలిసి ఆత్మహత్య చేసుకోడు. తన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా. అలానే కొన్ని నైతిక భావనలు అంటే పంచతంత్ర కథల్లో కావచ్చు, లేదా ఇతర అనేక కథలు జానపద కథల్లో కావచ్చు, మంచి జరుగుతుంది కృషి చేస్తే అనేటటువంటి ఒక ఆశ, కష్టపడాలి అనేటటువంటి ధోరణి, తోటివాడికి సహాయం చేయాలంటే అనేటటువంటి స్వభావం, ఇవన్నీ మనకి కథల ద్వారానే వస్తాయి. అంటే కథ ద్వారానే మీకు క్రియేటివిటీ, సెన్సిటివిటీ పెరుగుతది. ఒకవేళ ఈ స్టోరీ టెల్లింగ్‌ని మనం తగ్గిచ్చేస్తే ఏమవుతది విద్యా విధానంలో? ఓన్లీ మనం డాక్టర్‌లని, ఇంజినీర్‌లని, లాయర్‌లని తయారు చేయగలం. మనుషుల్ని తయారు చేయలేం. ఎందుకంటే వాడిలో ఉన్న సృజనాత్మక శక్తి తగ్గి మెకనైజేషన్ అయిపోతుంది. అండ్ సెన్సిటివిటీ సున్నితమైన భావన. అవతల వాడికి నొప్పి కలుగుతుందేమో, బాధ కలుగుతుందేమో, బాధపడతాడేమో, అవతలి వాడి ఆనందంలో మనం ఆనందం వెతుక్కుందాం అనేటటువంటి ధోరణి తగ్గిపోయి, కుచించుకుపోయి, స్వార్థం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. సో, విద్యా విధానంలో దానికి పాత్రుంది. అఫీషియల్‌గా పాత్రుంది. మా టెక్స్ట్ బుక్స్‌లో అన్నిట్లో ఉన్నాయి. కానీ ప్రాక్టికల్‌గా వచ్చేసరికి భాషలకి ప్రాధాన్యత తగ్గించి కంటెంట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ వీటికి ప్రాధాన్యత పెంచుతూ ఉన్నారు. నిజానికి అసలు గతంలోనే దాని మీద చాలా వాదనలొచ్చినియి. ఈవెన్ కంటెంట్ సబ్జెక్ట్స్ కూడా గణితంలో వచ్చేసరికి మ్యాథ్స్‌లో కూడా మీకు స్టోరీ టెల్లింగ్ ఉండాలి అని మనకి ఐఐటీ రామయ్య దగ్గర నుంచి చాలామంది పెద్దలు దాని మీద బుక్స్ రాయటం జరిగింది. అలానే సైన్స్‌ని స్టోరీలతో సైన్స్ చెప్పాలి అని మన దగ్గర మహీధర్ నల్లిమోహన్ దగ్గర నుంచి చాలామంది కృషి చేయటం జరిగింది. అలానే సోషల్‌ని అయితే ఈ స్టోరీ టెల్లింగ్ అనే దాన్ని అసలు లాంగ్వేజెస్‌లోనే తొక్కేస్తూ ఉంటే, ఇక కంటెంట్ సబ్జెక్ట్స్‌కొచ్చేసరికి చాలా కష్టమవుతుంది. ఈవెన్ ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలిసీలో ఈ స్టోరీ టెల్లింగ్ అన్న దాని మీద చాలా స్పెషల్‌గా మెన్షన్ చేశారు. అంటే రాయటం వేరు, అమలు వేరు. రేపు అమలులో ఎంత అద్భుతంగా చేస్తారా? లేపోతే ఘోరంగా దాన్ని తీసి పక్కన పడేస్తారా? అనేది తెలీదు. ఇప్పుడున్న విద్యా విధానంలో పాత్రుంది. కానీ అమలు పరచబడట్లేదు. భవిష్యత్తులో పేర్కొనే దాంట్లో కూడా పాత్రుంది. అమలు చేస్తారో లేదో కూడా తెలీదు. ఆహ్, బహుశా నన్ను ఈ టాపిక్‌కి సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కారణం ఏందంటే, గత సంవత్సరంలో నేను కోటమర్పల్లి రేడియో అని ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా స్టోరీ టెల్లింగ్, పోయెట్రీ పోయెమ్స్ రిసైటేషన్ మీద తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఎవరైనా పాల్గొనొచ్చని పెట్టినప్పుడు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందరు స్టూడెంట్స్ కొన్ని వందల మంది పాల్గొన్నారు. కొన్ని వందల స్కూల్స్ నుంచి నాకు ఎంట్రీస్ వచ్చినియి. వాటినన్నిటిని ఆ రేడియో స్టేషన్ ద్వారా నేను బ్రాడ్‌కాస్ట్ చేశాను. ఆహ్, బాల సాహిత్య అంటే మీకు దగ్గరలో బాల సాహిత్యం పుస్తకాలేదైనా ఉంటే, అక్కడి నుంచి మొదలుపెడితే బావుంటుంది. నాకు తెలిసి
ఆహ్, మీరు ఆల్రెడీ లైబ్రరీ నడుపుతున్నారు గాబట్టి, ఆ లైబ్రరీలో పెదబాల శిక్షలో వస్తున్నటువంటి బాల సాహిత్యం కథల పుస్తకాలు గాని, డాక్టర్ పరుచూరి రాజారాం గారు 'అవయవాల ఆత్మకథలు' అని జెప్పేసి ఒక పుస్తకం వేశారు. చాలా చిన్న పుస్తకం. అలానే డాక్టర్ మహీధర నళిని మోహన్ గారు రాసినటువంటి పుస్తకం గాని, అలానే ఆహ్, డాక్టర్ బొర్రా గోవర్ధన్ గారు రచించినటువంటి సంఘమిత్ర కథలు గాని, జాతక కథల పుస్తకాలు గాని, ఇతర గ్రంథాల్లో కథల మీదనే ఆయన చాలా పుస్తకాలు రాశారు. దాదాపు ఒక 50కి పైగా పుస్తకాలు సులభమైన భాషలో ఉండేటటువంటియి. అవి చదివితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అండ్ ఆహ్, అసలు అంటే ప్రజెంటేషన్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణకి సాంబశివరావు గారు ఒక 40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవాడు. అక్కడ పిల్లలు స్కూలుకి సరిగ్గా రావట్లేదని జెప్పేసి, పిల్లలకి ఆటలు, పాటలతో కూడినటువంటి కొన్ని కథల్ని ఆయన రాసారు. ఆయన రాసినటువంటి ఒక చిన్న పాట జెప్తాను. ఇట్లా ఓ పిల్లోడు ఇట్లా రౌండ్ తిరుగుతా ఉంటాడు. రౌండ్ తిరుగుతా, తిరుగుతా ఏమంటే అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే, భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే, మనీ చుట్టూ మనిషి తిరిగితే అంటూ ఒక పాటుంటుంది. గిరగిరా తిరుగుతూ. అంటే ఆ ప్రెజెంటేషను. సో, ఎక్కువగా బాల సాహిత్యం పుస్తకాలు చదివితే మీకు ఆ స్పీడు, ఆ టెక్నిక్ అర్థమవుతది. ఆ తర్వాత పెద్దవాళ్ళ పుస్తకాలు ఏవైనా మీరు 'యండమూరి' గాని, 'ఎద్దనపూడి సులోచనారాణి' గాని, ఇంకా మీరు ఎవరి అయినా చదువుకోవచ్చు. మీకు ఏ కథలు బాగా పట్టేసినియి, మీకు ఏ కథలు అబ్బా! ఏం చెప్పాడు, ఏం రాసాడు అని అనిపించినియో అక్కడి నుంచి మొదలుపెట్టుకోండి. ఇంగ్లీష్‌లో అయితే జూల్స్ వెర్న్ రాసినటువంటి బుక్స్ గాని, డాన్ బ్రౌన్ రచనలు గాని చాలా అద్భుతంగా డాన్ బ్రౌన్ రచనలు చదివితే మటుకు మామూలుగా ఉండవు అవి. అద్భుతంగా ఉంటాయి. సో, మీకు ఏ కథలు నచ్చుతాయో ఆ రచయితి మీరు ఫాలో అవ్వండి. మీరు రాయటం మొదలుపెడితే ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అండ్ నాకు తెలిసి 'స్వేచ్ఛాలోచన' మాసపత్రికలో ఎవరైనా ఈ కోణంలో కథలు రాస్తే వాటిని 'స్వేచ్ఛాలోచన' ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మీరు రాసి పంపొచ్చు. ఏమన్నా తప్పులున్నా గాని పెద్దలు సరిజేసే మీకు ప్రోత్సాహం ఇస్తారు. రాస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒక కథకి ఇలా చదివి మాత్రమే రాయాలి అనుకోవటమే పొరపాటు. ఉదాహరణకి నేనొక విషయం జెప్తాను. 'శివ' సినిమా వచ్చిన తర్వాత మొత్తం ఇండస్ట్రీ మారిపోయింది. అసలు సినిమా టేకింగే మారిపోయింది. ఎందుకు మారింది అనంటే, 'ఆర్‌జీవి' జెప్పిన మాటేందంటే, "అసలు సినిమా ఎట్లా తీయాలనేది నాకు సరిగ్గా తెలీదు. ఇట్లా తీశాను నేను గబుక్కున అది హిట్ అయిపోయింది" అని. అంటే రూల్స్‌ని బ్రేక్ చే ఒక పద్ధతిలో చదువుకుంటే, ఆ పద్ధతిలోనే పోతాం. అది ఎప్పుడైతే బ్రేక్ అవుతదో ట్రెండ్ సెట్టింగ్ అవుతది. రూల్స్ తెలిస్తే నువ్వు బ్రేక్ చేయలేవు. రూల్స్ తెలియని వాడే బ్రేక్ చేస్తా ఉంటాడు. మనకి జ్ఞానపీఠ అవార్డు మనకి తెలుగులో ముగ్గురికొచ్చింది. ఒకటేమో విశ్వనాథ్ సత్యనారాయణ, 2 ఆహ్, మన సీనారే గారు, 3 రావూరి భరద్వాజ గారు. రావూరి భరద్వాజ గారు కొన్ని వందల కథలు రాసారు. కొన్ని వందల పుస్తకాలు ప్రింట్ అయినియి. ఆయన్ని సాంబశివరావు గారు ఉన్న సభలోనే నేను ఒకసారి అడిగాను. బహుశా సాంబశివరావు గారు పక్కనే ఉన్నారు. సార్ రావురి భరద్వాజ్ గారు మీరు కూడా మీరు చదివిన మీరు పెరిగిన వాతావరణం ఆ పక్క తాడికొండ స్కూల్‌లో చదివారు అని అంటూ, ఇంతకీ మీరు ఏ స్కూల్‌లో చదివారు సార్ అన్నా నేను. ఆయన ఒకటే అన్నాడు. హమ్మయ్య! అదృష్టవశాత్తు నేను ఏ స్కూల్‌లో చదవకపోవటం వల్లనే నేనింత గొప్ప రచయితనయ్యాను అన్నాడు. ఒకసారి చెప్తాను. ఆయన స్టైల్ వెరైటీగా ఉంటుంది. నేనేమన్నానంటే, సార్ ఇంతకీ మీరు ఏ స్కూల్‌లో చదివారు సార్? ఇంత గొప్ప మేధావి, ఇంత కథలు అద్భుతంగా రాయగలిగారు" అంటే, ఇట్లా దండం పెట్టి, "అదృష్టవశాత్తు నేను ఏ స్కూల్‌లో చదవలేదయ్యా! అందుకనే రచయితనయ్యానన్నాడు. అంటే మీరు ఒక మూసలో కొన్ని పుస్తకాలు, కొన్ని పద్ధతులైతే ఆ మూసలోకెళ్ళిపోతారు. మీ మనసులో ఏ ఫీలింగ్ ఉందో అది పెట్టటానికి ప్రయత్నించినప్పుడు 1, 4, 5 సార్ల తర్వాత మీరు అద్భుతంగా మీరే రాయగలుగుతారు. అంటే బ్రేకింగ్ ద రూల్స్.
సెంచరీకి ఒక కొత్త రచయిత పుట్టుకొచ్చేస్తా ఉంటాడు. ఒక కొత్త ట్రెండ్‌తో రాస్తా ఉంటాడు. దానికి కారణం ఏందంటే, వాడికి పాత రూల్స్ తెలియక వాటినన్నిటిని బ్రేక్ చేస్తాడు. అది ట్రెండ్ సెట్టింగ్ అవుతది. తెలుగు గావచ్చు, ఇంగ్లీష్ గావచ్చు, ఎనీ లాంగ్వేజ్ గావచ్చు. సో, నా ఉద్దేశంలో మీ మనసులో ఉన్నది బయట పెట్టటానికి ప్రయత్నం ఎక్కువ చేయండి. తక్కువ మాత్రం నేను చెప్పిన పుస్తకాలు చదవండి. మన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి నవలల్లో 'అతను అడవిని జయించెను' అనేది చాలా అద్భుతమైనటువంటి నవల కేశవరెడ్డి గారు రాశారు. మార్క్సిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ఒక డాక్టర్ తన వృత్తికి సంబంధం లేని అంశంలో ఆయన అద్భుతమైన ప్రయోగం. అందులో ఒకే ఒక్క మనిషి ఉంటాడు. ఒక్క మనిషితో ఒక నవల రావటం విచిత్రం. ఒక పంది పిల్ల ఉంటుంది. ఆ పంది పెద్దదవుతది. అది పిల్లల్ని పెడతది. అడవిలో పిల్లల్ని పెడితే చుట్టూరు నక్కలొచ్చేస్తాయి. ఆ నక్కలు ఎక్కడ ఆ పంది పిల్లల్ని చంపి తీసుకెళ్ళిపోతాయోనని ఆ పంది అటాక్ చేయటానికి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి అక్కడికొచ్చేసి ఆ పంది పిల్లల్ని కాపాడటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో చివరికి ఈ పంది పిల్లల్ని రక్షించటం కోసం ఆ పంది అతన్నే చంపబోతుంది. చివరికి అతను ఆ పందిని చంపేస్తాడు. ఇలా స్థూలంగా చూసినప్పుడు ఏదో ఒక పంది, నక్కలు అన్నట్లుగా ఉంటుంది. కానీ కాస్త లోతుగా చూస్తే ఈ సమాజము, దోపిడీ వ్యవస్థ, ఆలోచనలు ఇది ఎంత అద్భుతంగా అంటే 4 జంతువుల్ని లేదా ఒక జంతువు పిల్లల్ని పెట్టుకొని మొత్తం సమాజాన్ని ఎలా ప్రతిబింబించొచ్చు అనేటటువంటి టెక్నిక్. చాలామంది నాకు మంచి ఈ ఒక స్టోరీ రాయాలి గానీ అది తట్టట్లేదండి. తట్టట్లే. మనం చూస్తే సాలీడు పురుగుంటుంది. 100 సార్లు పడిపోతూ ఉంటుంది. మళ్ళీ లేస్తే అల్లుకుంటుంది. ఒక చీముంటుంది. లేపోతే పక్కింట్లోంచి ఒక దగ్గు వినిపిస్తూ ఎవ్రీథింగ్ స్టోరీ పాయింటే అవుతుంది. కానీ నువ్వు చెప్పాలనుకున్నటువంటి థీమ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది. రెండోది బహుశా 'యండమూరి వీరేంద్రనాథ్' కొన్ని చెడ్డయి రాసుండొచ్చు. అలాంటి ఆయన మంచియి గూడా రాసుండొచ్చు. 'తులసీదళం' నవల ద్వారా దాదాపు ఈ అభ్యుదయ భావజాలం కలిగిన వాళ్ళకి ఆయన సార్ మళ్ళీ చెప్పండి. కులతి ఏంటి? 'తులసీదళం'. కుల 'తులసీదళం'. తులసీదళం నేను చదివానండి. అదే చదివానుగా. 'తులసీదళం' ద్వారా 'యండమూరి వీరేంద్రనాథ్' పూర్తిగా అభ్యుదయవాదులందరికీ శత్రువుగా మారిపోయాడు. సో, నేను బహుశా ఆ చదివాను. పుస్తకం రాయకపోయుంటే, ఆయన గొప్ప రచయితగా మనం భావించే వాళ్ళం. కానీ, కొన్ని తప్పులు రాయటం వలన అలా ఇరుక్కుపోయాడు. సరే, ఆయన వర్షన్‌లో ఆయనేదో రాసుకుంటా పోయాడు. అది ఆయనకి బ్రేక్ త్రూ వచ్చింది. ఆయన హీరో అయిపోయాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే, కొన్ని కథలు చదివి నేను బాధ చెందేసి కథలకి దూరమయ్యాను అన్నప్పుడు, నేను కవయిత్రిని అన్న విషయాన్ని చెప్పలేదు మేడం. మేడం ఇప్పుడు ఉదాహరణకి మీకందరికి బాగా తెలిసిన వ్యక్తి లేదా తెలుసుకోవాల్సిన వ్యక్తి 'సివి' గారు. అసలు విప్లవ కవి అనగానే మనకి 'శ్రీశ్రీ' ఎలా గుర్తుకొస్తాడో 'సివి' అలా గుర్తుకు రావాలి. అవునండి. ఆయన రాసినటువంటి 'సత్యకామ జాబాలి', 'సత్యకామ జాబాలి' అనేటటువంటి పుస్తకాన్ని చూస్తే అది ఒక దీర్ఘ వచన కవిత. ఒకటే కవిత అది. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒకటే కవిత అండ్ వచన కవిత. పద్యం గాదు. వచన కవిత తెలుగులో వచ్చిన తొలి దీర్ఘ వచన కవిత అది. అయితే అది మొత్తం ఒక కథే. సత్యకామ జాబాలి అనేటటువంటి ఒక పిల్లవాడు ఎలా పుట్టాడు? జాబాల అనే స్త్రీకి ఎలా పుట్టాడు? అతను పుట్టి ఎదిగి అతను రాముణ్ణి మిగతా పండిత సభలో ఉన్న వాళ్ళందరినీ తన వాక్చాతుర్యంతో ఎలాంటి ప్రశ్నలేసి వాళ్ళని ఇరుకున పెట్టేశాడు. సత్యాన్ని బయటికి తీసుకురావటం కోసం తర్కాన్ని ఎలా ఉపయోగించాడు అనేటటువంటి ధోరణి ఆ కథని రామాయణంలో ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని ఎలాబరేట్ చేసి కవితాత్మకంగా రాశాడు. సో, మీరు కథ ఒకటి కథల ద్వారా చెప్పాలి అని ఆయన మండల విద్యాధికారిగా ఎంఈఓగా ఉండి చాలామంది ఉపాధ్యాయుల్ని కూడా అలా మీరు ఆ వైపుగా ప్రయత్నం చేయండి అని ప్రోత్సహించడం. కథల ద్వారా చెబితే విద్యార్థుల్లోకి, కొత్త జనరేషన్‌లోకి, ప్రజల్లోకి విషయాలు ఎక్కువగా చొచ్చుకుంటాయి అన్న విషయాన్ని వారు కరాఖండిగా చెప్పేశారు. నంబర్ 2 పాత కథల్లో ఉన్నటువంటి తర్కరాహిత్యాన్ని ప్రశ్నించటం.
ఇప్పుడు మనం చాలా మంది ఉపన్యాసాల్లో అదే చెప్తా ఉంటారు. హిరణ్యకశిపుడు భూమిని చాపలాగా చుట్టేసి భుజాన పెట్టుకున్నాడు అని ఒక కథలో చెప్పి, దాని పక్కనే భూమి గోళాకారంగా ఉంది అంటే నిజంగా భూమి గోళాకారంగా ఉందా? చాపలాగా పల్లపరుపుగా ఉందా? అనేది విద్యార్థికి ఎట్లా అర్థమవుతది? అందుకని ఇలాంటి కథల్ని మనం తొలగించాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండకూడదు అని చాలా సార్లు మనం చెప్తా ఉంటాం. దీనికి సంబంధించి ఒక సరదా కథ ఒకటి ఆహ్, మీరెప్పుడైనా వాడుకోవటానికి ఉపయోగపడుతదని చెప్తున్నాను. ఓ పిల్లవాడు పొలంలో కూర్చొని వాళ్ళ నాన్న పొలం పని చేస్తుంటే వాడు చదువుతున్నాడు. గుండ్రంగా గో భూమి గోళాకారంగా బంతి వలె ఉండును అని. అంతలో వాళ్ళ నాన్నొచ్చి, "రేయ్! భూమి గోళాకారంగా బంతి వలె ఉండునంటావేంది? ఏముంది చూడు. ఏడ ఎంత దూరం చూసినా గాని బల్లపరుపుగా ఉంది. బాలపరుపుగా అని చదువు. తప్పు కదా" అంటే కొడతాను. ఏమనుకుంటున్నావు? పుస్తకంలో ఒకటుంటే నువ్వు ఒకటి చదువుతావు అంటే, పుస్తకంలో ఇదే ఉంటాయి. "ఏయ్! నువ్వే తప్పు చదువుతున్నావు" అని వాళ్ళ నాన్న కొట్టేసరికి వాడు భూమి బల్లపరుపుగా ఉంది, భూమి బల్లపరుపుగా ఉంది అని చదవటం మొదలుపెట్టాడు. స్కూలుకెళ్ళగానే వాళ్ళ మాస్టర్ అడిగాడు. ఏంట్రా బాబు చదువు ఒకసారి" అంటే, "భూమి బల్లపరుపుగా ఉందని" పాట్‌న నెత్తి మీద కొట్టేసి, "భూమి గోళాకారంగా ఉందని రాసుంటే బంతిలాగుందని, నువ్వు బల్లపరుపుగా ఉందని సరిగ్గా చదువు" అంటే, "భూమి స్కూల్లో గోళాకారంగా బంతి వలెను, ఇంటి దగ్గర బల్లపరుపుగా ఉండును" అని చదివాడు. అంటే ఆహ్, ఈ ఈ ఈ ఈ కాన్‌ఫ్లిక్ట్ మెజారిటీ ట్రెండ్ ఫాలో అవుతున్నది. పుస్తకాల్లో ఉన్నది ఎక్కడైతే కాన్‌ఫ్లిక్ట్ అవుతదో, అక్కడ ఈ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో, ఆ పాత తర్కరాహిత్యంగా ఉన్నటువంటి పౌరాణిక కథల్ని, లేపోతే అలాంటి మిత్స్‌ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. వాటిని తర్కబద్ధంగా విశ్లేషించాల్సిందే. ఇది మొదట చెప్పిన దానికి అపోజిట్ కాదు. అదొక పాయింట్, ఇదొక పాయింట్. 2 పారలెల్‌గా 2 వేరు వేరు రూట్స్‌లో వెళ్తున్నటువంటి పద్ధతులు. సో, ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్ట్ చేసి, రద్దు చేసే అంశాలు కావు. సో, దే ఆర్ ఒక ఉద్యమానికి గాని, భావజాలానికి కానీ ఈ 2 ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ తీసుకుందాం. వాళ్ళు క్రైస్తవం, ఇస్లాం లేపోతే ఇంకొక దాంట్లో ఉన్నటువంటి మైనస్‌లు చెప్పటంలో సక్సెస్ అవుతారు. తన దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని కథల రూపంలో చెప్పడంలో గూడా సక్సెస్ అవుతారు. అంటే ఏదైనా ఈ ఈ ఈ 2 తీసుకోవాల్సింది. ఇక మూడో పాయింట్ వారు ఎలమందారెడ్డి గారు చెప్పిందేందంటే, సైన్స్‌ని ప్రజల్లోకి విద్యార్థుల్లో పెంపొందించటానికి ఒట్టి కథలు సరిపోవు. ప్రయోగాలు కావాలి. ప్రయోగాల ద్వారానే శాస్త్రవేత్తలవుతారు. ఆ ప్రయోగాలు ఇప్పుడు జరగట్లేదు. కాలేజీల్లో ఉట్టిగా మార్కులేస్తున్నారు. తద్వారా భారతదేశంలో శాస్త్రవేత్తలు పెరగట్లేదు అనేటటువంటి ఆవేదనని ఎలమందారెడ్డి గారు వ్యక్తం చేశారు. ఇది కూడా నిజమే. కథల ద్వారా సైన్స్‌లో ఆసక్తిని పెంచొచ్చు. సైన్స్‌లో ఉన్న విషయాలని చాలా సులభంగా బోధించవచ్చు. కానీ నీ అంతట నువ్వు పరిశోధకుడు కావాలి అంటే నువ్వు ప్రయోగాలు జేయాల్సిందే. ప్రయోగాలు చెయ్యని స్కూలు సైన్స్ బోధించనట్లే. అలాంటి కాలేజీలు, సైన్స్ కోర్సులు అనబడవు. ఖచ్చితంగా ప్రయోగశాలలే ప్రతి స్కూల్లో ఉండాలి. ప్రయోగాలు జరపాలి. ఆహ్, చాలా వరకు వింటే నేర్చుకుంటారు అన్నది ఎట్లా ఉంటుందో, సైన్స్‌లో వింటే నేర్చుకోరు. చేసి నేర్చుకుంటారు. సో, లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. లెర్నింగ్ బై లిజనింగ్, లెర్నింగ్ బై రీడింగ్, లెర్నింగ్ బై రైటింగ్ అనేది సైన్స్‌లో ఉండదు. లెర్నింగ్ బై డూయింగ్. చెయ్యటం ద్వారానే నేర్చుకుంటారు. అదే శాశ్వతమైన అభ్యసనం. ఒక అమ్మమ్మలు, నాయనమ్మలు ఇళ్లల్లో ఉన్నప్పుడు బాగా కథలు చెప్పేవాళ్ళు. పిల్లల్లో క్రియేటివిటీ పెరిగేది. ఇప్పుడు అది తగ్గిపోయింది. నేను ఇప్పుడున్నటువంటి తల్లుల్ని ఒక 50 మందిని ఇంటర్వ్యూ చేశాను సర్వే చేసి. "మీకెన్ని కథలొచ్చు?" అంటే వాళ్ళు టకీమని ఒక్క కథన్నా వచ్చు అని చెప్పలా. రావు అని వాళ్ళకి వచ్చుండొచ్చు. ఇక 'అనగనగా ఒక రాజు, రాజుకి ఏడుగురు కొడుకులు, ఏడుగురు వేటకెళ్లారు, 7 చేపలు తెచ్చారు.' ఈ కథ రాని మనిషి ఉండడనుకుంటాను నేను తెలుగు నేలలో. అంతే కరెక్టే. కానీ నేను 50 మందిని అడిగితే 49 మంది తల్లులు ఆ కథ మాకు తెలీదన్నారు. ఇది ఏదో సిటీలో, అర్బన్ కమ్యూనిటీలో కాదండి. ఒక గ్రామంలో, పల్లెటూరులో, మర్పల్లి మండలంలో. అంటే
కథ చాలా దూరం అయిపోతుంది. మీకు క్రియేటివిటీ దూరం అయిపోతుంది. క్రియేటివిటీ దూరం అయిపోయిన సమాజం చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు ఐన్‌స్టీన్ E=mc² కనుక్కోకపోతే ఇంకొకడెవడో కనుక్కుంటాడు. ఇంకొక 100 ఏళ్లకో ఎవడో ఒకడు కనుక్కోవచ్చు. కానీ వాల్మీకి రామాయణం గనుక రాయకపోతే ఇంకొకడు వాల్మీకి రామాయణం లాగా రాయలేడు. సో, అంటే రామాయణం గొప్పదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఒక క్రియేటివ్ థింగ్ అనేది అంత గొప్పది. దాన్ని ఐన్‌స్టీన్ కూడా చాలా సార్లు అలాంటివి చెప్పాడు. అంటే మీకు క్రియేటివిటీ పెరగాలి అంటే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా అవసరం. మీకు హ్యూమన్ సెన్సిటివిటీ పెరగాలి అంటే స్టోరీ అది తెలుగా, ఇంగ్లీషా, హిందీయా టేక్ యువర్ ఓన్ చాయిస్. కానీ అది పెరుగుతున్నటువంటి ఈ ముక్కలవుతున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో మీరు ఈ పాయింట్‌ని మిస్ అవ్వటం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా స్టోరీ టెల్లింగ్ సెషన్స్ పెడుతున్నారు. అంటే మీకు ప్రత్యేకంగా చూస్తే ఎక్కడైనా అర్బన్ కమ్యూనిటీస్‌లో బాగా డబ్బున్న కమ్యూనిటీస్‌లో మంత్లీ వన్స్ అయిన స్టోరీ టెల్లర్‌ని పిలిపించుకొని కథలు చెప్పించుకుంటున్నారు. నాకు బాగా గుర్తు, నేను టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు దీపా కిరణ్ అని ఒక అమ్మాయి సీఫెల్, అప్పుడు ఇఫ్లూ కాదు సీఫెల్ హైదరాబాద్‌లో. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూగా మారింది. అప్పుడు ఎంఫిల్ చేసేది తను ఫొనెటిక్స్ పైన. తను అప్పుడప్పుడే చిన్న చిన్న కథలు చెప్పడం మొదలుపెట్టింది. అది అట్లా పాపులర్ అయ్యి తను పీహెచ్‌డీ అయిపోయేసరికి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి ఆమెని స్టోరీ టెల్లింగ్ కోసం పిలుస్తున్నారు. ఇప్పుడు వైజాగ్‌లో ఒకళ్ళు పిలిచారు. ఫ్లైట్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ చార్జెస్ ఇచ్చి రూ. 5,00,000 ఇచ్చి ఒక 1 అవర్ కథలు చెప్పడానికి రమ్మన్నారు. అక్కడికి పోయి ఆమె చెప్పిన కథలో ఒకటి తెనాలి రామలింగడి కథ, అనగనగా ఒక రాజు ఏడుగురు కొడుకుల కథ. 2 కథలు చెప్పి 5,00,000 తీసుకుంది. ఆమె వచ్చేసింది. అంటే కథలు చెప్పటానికి ఉన్న ప్రాధాన్యత, దానికోసం సమాజం రేపు రేపు ఎవడన్నా కథలు చెప్పేవాడు ఉంటే రండిరా బాబు మాకు కథలు నేర్పండి అనే పరిస్థితి. శిల్పారామంలో శిల్పకళా వేదికలో ప్రతి వారం స్టోరీ టెల్లింగ్ సెషన్స్ జరుగుతాయి. రూ. 5,000 ఇచ్చి పోయి కూర్చొని పెద్దమ్మ కథలు, బేతాళ కథలు వినాలి. అలానే ఆఫ్రికా దేశంలో అద్భుతమైన జానపద కథలున్నాయి. ఎందుకంటే పేదరికము, పల్లెటూర్లు ఉన్నంత కాలం జానపద కథలుంటాయి. వాటిని వెంటనే క్యాప్చర్ చేసి దాన్ని మోడర్న్ నావెల్స్‌గా మార్చటం కోసం చాలామంది కృషి చేస్తూ ఉన్నారు. సో, ఆఫ్రికాలో ఉన్న ఫోక్ టేల్స్‌ని అమెరికా, ఇంగ్లాండుల్లో బెస్ట్ సెల్లర్స్‌గా మార్చుకుంటూ ఉన్నారు. మీరు చూస్తే ఇటీవల నోబెల్ పొందినటువంటి వాళ్ళు కూడా వలస బాధితుల యొక్క కష్టాలని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి టెక్నిక్‌లో మీకు ఆ జానపద కథల యొక్క మూలాలే మీకు కనిపిస్తాయి. సో, నేనేందంటే స్టోరీ టెల్లింగ్‌ని మీరు ప్రామినెంట్‌గా మనం సమాజంలోకి అది మిస్ అవుతున్నాము అని మనం గుర్తించటం అవసరం. అది సమాజం మొత్తం గుర్తించినా, గుర్తించకపోయినా హ్యూమనిస్టులు గుర్తిస్తే హ్యూమనిస్ట్ మూవ్‌మెంట్‌ని దీనికన్నా 100 రెట్ల వేగంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ కమ్యూనిటీ అండ్ ఈస్టర్న్ కమ్యూనిటీ అని స్టోరీ టెల్లింగ్‌లో ఒక బేసిక్ క్వెషన్ ఉంది సార్. ఏందంటే ఉదాహరణకి ఒక రాక్షసుడు వచ్చేసి మనుషుల్ని భయపెడుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతది ఇది అని ఒక తెలుగు కథ ఉందనుకోండి. రాక్షసుడు నిజము అని తెలుగు సమాజం నమ్ముతది. అదే మీరు అమెరికాలో ఒక ఒక పెద్ద డైనోసార్ లాంటి ఒక వింత జీవి వచ్చి ప్రజల్ని చంపేస్తూ ఉంది. అప్పుడు ఒక స్పైడర్ మ్యాన్ వచ్చి దాన్ని చంపి ప్రజల్ని కాపాడతాడు అనే కథ వచ్చిందనుకోండి. అక్కడ సమాజం స్పైడర్ మ్యాన్‌ను, ఆ వింత జంతువు నిజము అని నమ్మరు. సో, స్టోరీలో వచ్చేసరికి కొన్ని విషయాలని ఈ కథలు నిజము అనేటటువంటి భావన, అది ఆ స్టోరీ ఇంపాక్ట్ ఎంత అనే దాని మీద ఆధారపడి ఉంది. మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజెస్‌లో స్టోరీసు కొన్ని లాజిక్‌కి విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణకి పంచతంత్ర కథల్లోనే ఫస్ట్ టెక్నిక్, ప్రపంచంలో ఫస్ట్ జంతువులతో మనుషుల మాటల్ని పర్సోనేషన్ అంటాం టెక్నిక్‌ని. అంటే పర్సోనిఫికేషన్. జంతువులలో మనుషుల భావాల్ని పలికించటం ద్వారా కథ చెప్పటం. దీన్ని పర్సోనిఫికేషన్ అంటారు. ఆ విధంగా కథలు చెప్పి నైతిక ప్రవర్తనని ఆయన రేకెత్తించాడు. ఆ కథలు ఇప్పటికి కూడా
మనం చెబితే ఆ పిల్లలకి ఎంతో కొంత నీతి నియమాలు వస్తాయి అని మనం భావిస్తున్నాం. అయితే అసలు నక్క ఏంటి మాట్లాడటం ఏంది? పులి ఎట్లా మాట్లాడుతదా? కుందేలు అలా మాట్లాడుతదా? అని తర్కంలో ప్రశ్నిస్తే ఆహ్, ఆ కథ అక్కడ విఫలం అయిపోతది. అంటే మీరు కథని కథలాగా చూడగలగాలి. అదే సైన్సు, సోషల్, మ్యాథ్స్ అంటే కంటెంట్ సబ్జెక్ట్స్‌లోకొచ్చేసరికి మీరు కథ చెప్పే దాంట్లో మీరు తర్క విరుద్ధమైనటువంటి కథలను కానీ, లేకపోతే ఇలాంటి భావాలని రేకెత్తించే కథలను గాని చెప్పటానికి వీల్లేదు. సో, కంటెంట్ బేస్డ్ సబ్జెక్ట్స్‌లో ఉన్నటువంటి స్టోరీ టెల్లింగ్‌కి, లాంగ్వేజెస్‌లో ఉన్న స్టోరీ టెల్లింగ్‌కి ఆ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ ఆ డిఫరెన్స్‌ని ఫాలో కాకుండా, లాంగ్వేజ్‌లో వచ్చినటువంటి స్టోరీని కంటెంట్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేస్తే, ఖచ్చితంగా దీక్షితులు గారు రైజ్ చేసినటువంటి పాయింటు వాలిడ్ పాయింటు. అది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కథా రచయితలు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని అలా పెట్టుకుంటారని భావిస్తున్నాను. సో, ఇవి 2 వేరు వేరు అంశాలు. కంటెంట్ బేస్డ్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ బేస్డ్ సబ్జెక్ట్. లాంగ్వేజ్ బేస్డ్ సబ్జెక్ట్‌లో ఫిక్షన్‌లో మీకు లాజిక్ ఉండదు. కుక్కలు మాట్లాడతాయి, నక్కలు మాట్లాడతాయి, అద్భుతంగా మాట్లాడతాయి. చాలా ఒకడు సముద్రం మొత్తాన్ని గుటిక్కెన మింగేసేస్తా ఉంటాడు. సో, అంత మాత్రాన దాన్ని నిజము అని నమ్మాలా? అంటే ఫిక్షన్‌ని ఇది కథ. ఇందులో ఫిక్షనే ఉంటుంది. తర్కరహితంగానే ఉంటుంది. అన్న ఫీలింగ్ సమాజంలో ఉన్నప్పుడు, అది ఆ కథని ఎంజాయ్ చేస్తది గానీ, నిజంగా వీడు సముద్రం మొత్తాన్ని మింగేస్తాడు అని నమ్మదనమాట. కానీ ఎక్కువగా సమాజం ఏం చేస్తుందంటే, ఆ కథని నిజము అని నమ్ముతుంది. కథని ఎప్పుడైతే నిజము అని నమ్మిందో, ఆ కథలో పాత్రధారి మీకు నాయకుడవుతాడు, దేవుడవుతాడు. ఆ కథలో జరిగినటువంటి సన్నివేశాలు మీకు మూఢాచారాలనిచ్చేస్తావు. సో, కథని కథగా తీసుకోగలిగే స్థాయికి మన తెలుగు సమాజాన్ని, భారతీయ సమాజాన్ని ఆహ్, ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ దెన్ అండి. సార్? ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా? ముగించాలా? సార్ ఇంతకీ స్టోరీ టెల్లింగ్‌కి టార్గెటు చిన్న పిల్లలంటారా? పెద్దవాళ్ళా? ఎందుకంటే యెస్. బామ్మ చెప్పే కథల్ని పిల్లలు వింటారు గానీ వేరే ఏందంటే కథలు ఎవరి కోసం? నాకు తెలిసి కథలు అందరి కోసం. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు చెప్పారు బాల సాహిత్యంలో చందమామ, బాలమిత్ర వంటి మాసపత్రికల ద్వారానే కొన్ని వేల మంది రచయితలు తయారయ్యారు. నిజానికి తెలిసిందేందంటే బాల సాహిత్యం బాలల కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది చదువుతారు. అలానే అడల్ట్ లిటరేచర్ పెద్దవాళ్ళ సాహిత్యం 18 సంవత్సరాలు దాటినోళ్ళ కన్నా 13-18 సంవత్సరాల మధ్య టీనేజర్స్ ఎక్కువ మంది చదువుతారు. అయితే అంటే కథలు ఏ వయసుకి ఆ వయసు ఉంటాయి. బాల సాహిత్యం చిన్నపిల్లల కోసం అనుకోవచ్చు. ప్రౌఢ సాహిత్యం పెద్దవాళ్ళ కోసం అనుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ ఒక తరం వాళ్ళకనుకోవచ్చు. హిస్టారికల్ ఫిక్షన్ ఒక రకమైన ఆడియన్స్ కోసం అనుకోవచ్చు. పొలిటికల్ ఫిక్షన్ ఒక రకమైన ఆడియన్స్ కోసం అనుకోవచ్చు. రచయిత తన ప్రేక్షకులెవరు, తన పాఠకులెవరు డిసైడ్ చేసుకొని వాళ్ళకి అనుకూలంగా రాస్తూ ఉంటాడు గాబట్టి, ఏ కథ ఏ టార్గెట్ ఆడియన్స్ కోసం, ఏ టార్గెట్ రీడర్స్ కోసం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఏ కథ అందరి కోసం ఉండదు. లేదా ఒక కథ అందరి కోసం రాయాలి అంటే, అందులో ఒక పార్ట్ పిల్లల కోసం, ఒక పార్ట్ పెద్దల కోసం, ఒక పార్ట్ మధ్య వయస్కుల కోసం, ఇట్లా రకరకాలుగా చేసి ఓ పెద్ద అది మహాభారతం లాగా అవుతుంది. ఎనీహౌ రవీంద్ర ప్రసాద్ గారు థాంక్ యూ ఫర్ యువర్ పాయింట్. ఓకే. ప్రపంచంలో ఫిన్లాండ్ అనే ఒక దేశం ఉంది. యూరోప్ ఖండంలో ఉంటుంది. దాని రాజధాని హెల్సింకి. చాలా చిన్న దేశం యూరోప్ ఖండంలో. దాదాపు అందులో 1960లో దాని విద్యా వ్యవస్థలో టాప్ 100 దేశాల్లో అది లాస్ట్ 100వ దేశం. 1960లో. ఇప్పుడు టాప్ 5 కంట్రీస్ ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్‌లో అదొక కంట్రీ. ఈ 50 ఇయర్స్‌లో ఇంత ర్యాపిడ్‌గా ఎలా ఎదగగలిగింది అంటే, వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతి 7 ఏళ్ల వయసు నిండే వరకు పిల్లల్ని చదివించరు. ఏ స్కూల్‌లో జాయిన్ చేయటం నేరం. తల్లిదండ్రులని జైల్లో వేస్తారు.
స్కూల్ హెడ్ మాస్టర్ని చేస్తారు. మెజారిటీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ ఎడ్యుకేషన్‌లో చాలా వరకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఎలా కావాలో అంత కఠినమైనటువంటి పరీక్షల ద్వారా టీచర్స్‌ని ఎంపిక చేసి, టీచర్స్‌కి అత్యున్నతమైనటువంటి జీతాలిచ్చేసి, ఆడుతూ పాడుతూ అంటే నిజానికి పరీక్షలు చాలామంది విద్యా విధానంలో అడుగుతా ఉంటారు. పరీక్షలు ఎవరి కోసం? పరీక్షలు విద్యార్థుల కోసం కాదు. పరీక్షలు ఉపాధ్యాయుల కోసం. పిల్లవాడికి ఎన్ని మార్కులొచ్చినియి అంటే, ఉపాధ్యాయుడు ఎంత సక్సెస్ అయ్యాడు, ఎంత ఫెయిల్ అయ్యాడో తెలుసుకొని, ఉపాధ్యాయుడు సరిదిద్దుకోవటానికి గానీ, విద్యార్థి పాసు, ఫెయిల్ చేయటానికి కాదు. సో, కానీ మనమేందంటే, పరీక్షల ద్వారా విద్యార్థిని ఫెయిల్ చేస్తున్నాం. టోటల్‌గా ఎడ్యుకేషన్ సిస్టము బోధన వైపు, టీచింగ్ వైపు పరిగెత్తబోయి, పరీక్షల వైపు పరిగెత్తేటట్లుగా మనం తయారయ్యాం. తద్వారా మన మన కాన్సంట్రేషన్ మార్కుల వైపు, పరీక్షల వైపు వెళ్ళింది. కానీ టీచింగ్ వైపు, టీచింగ్ టెక్నిక్ వైపు వెళ్ళలేదు. సో, ఫిన్లాండ్‌లో వాళ్ళు టీచింగ్ టెక్నిక్ వైపు చాలా కాన్సంట్రేట్ చేస్తారు. అండ్ బిజీగా 24 గంటలు బోధించటం కరెక్టా? గ్యాప్ ఇచ్చి బోధించటం కరెక్టా అన్నప్పుడు, గ్యాప్ ఇచ్చి బోధించటం కరెక్ట్ అనేది ఫిన్లాండ్ వాళ్ళు. వాళ్ళకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు చెప్పేయి ఉండవు. చాలా తక్కువ అవర్స్. ఆహ్, వారు చెప్పినట్లుగా 5వ తరగతి వరకు అక్కడ హోంవర్క్ లేదు, రద్దు. 6వ తరగతి నుంచి తక్కువ హోంవర్క్ ఇస్తారు. 8వ తరగతి వరకు ఎగ్జామ్స్ లేవు. 9వ తరగతి నుంచి పరీక్షలుంటాయి. అండ్ అయితే అసెస్‌మెంట్ ఎలా జరుగుతది అనేది ఇంటరాక్షన్‌లో టీచరు, స్టూడెంట్ జరిగే ఇంటరాక్షన్ అండ్ అక్కడ యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి. దాని మీద ఆ పిల్లవాడికి ఆ విషయం ఎంత మేరకు వచ్చు అని. అది తెలుసుకున్న వెంటనే ఏదన్నా ఒక సబ్జెక్ట్‌లో తక్కువొస్తూ ఉంటే దానికోసం ఒక స్పెషల్ టీచర్ ఉంటారు. సో, వీటిలన్నిటి ద్వారా ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అద్భుతమైన విద్యా బోధన. స్ట్రెస్ లేకుండా విద్య అందించటం. పిల్లవాడు ఆ 7వ తరగతి వరకు ఆ 7 సంవత్సరాల వయసొచ్చే వరకు స్కూల్‌లో జాయిన్ చేయకూడదన్నాను గదా! అంత మాత్రాన అది ఎడ్యుకేషన్‌కి దూరం చేసినట్లు గాదు. 7 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు 3 ఇయర్స్‌లో వాళ్ళు చేయాల్సిందేందంటే, బంధువులందరి దగ్గరికి తిప్పాల. ఫ్రెండ్స్ దగ్గరికి తిప్పాల. పార్కుల్లో ఆడించాల. మీటింగులకి తీసుకెళ్ళాల. ఇంకా అలా రోడ్డు ట్రాఫిక్ నియమాలు తల్లిదండ్రులు నేర్పించాలి. ఇవన్నీ మనకు తెలియకుండా పేరెంట్సు, సొసైటీ ఇచ్చే ఎడ్యుకేషన్. అది అంతా 7 సంవత్సరాలొచ్చే వరకు చేసిన తర్వాత అప్పుడు వాడు స్కూల్‌లోకి ఎంటర్ అవుతాడు. వాడికి నచ్చిన సబ్జెక్ట్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు. నచ్చని సబ్జెక్ట్‌లో తక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు. హోంవర్క్ బర్డెన్ ఉండదు గాబట్టి అలా ఫ్రీగా. అయితే అంత అద్భుతంగా వచ్చినప్పుడు మరి మనం గూడా ఫాలో కావచ్చు కదా! ఇప్పుడు ఫిన్లాండ్‌లో సక్సెస్ అయినప్పుడు ఇండియాలో ఎందుకు సక్సెస్ కాదు అనుకున్నప్పుడు కొన్ని రకాల అవాంతరాలున్నాయి. భారతదేశంలో ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోతా ఉంటుంది. కానీ ఫిన్లాండ్ మొత్తం ఒకటే భాష. భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు. తర్వాత పేదరికం, ఆహ్, ఈ వ్యత్యాసాలు విపరీతంగా ఉన్నాయి. మీకు ఫిన్లాండ్‌లో అలాంటి వ్యత్యాసాలేమీ లేవు. సో, ఒక ఒక సెమీ అర్బన్ లొకాలిటీ ఒకే ఒకే రకంగా ఉన్నటువంటి సమాజంలో మార్పు తీసుకురావటం ఈజీ. మీకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు సక్సెస్ అయ్యాడు? మరి అదే వేరే చోట్ల ఎందుకు సక్సెస్ కావు అంటే కావు. ఒకే రకమైనటువంటి సమాజం ఒక సెమీ అర్బన్ ఒకలాగా ఉన్నటువంటి చోట ఒక తక్కువ ప్రాంతంలో మార్పు ఈజీ అవుతది. దాన్ని విశాలమైన సమూహానికి మార్చాల్సొచ్చినప్పుడు దానికి అనుగుణంగా మార్పులు చేయాలి. అండ్ ఏదేమైనా ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పటికి గూడా ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్‌లో ఫిన్లాండ్ అనేది నిలుస్తది. మన దేశం నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి గూడా కొంతమంది ఫిన్లాండ్ ఎళ్లి చదువుకొని వస్తూ ఉంటారు. ఆహ్, మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టెక్నిక్స్ తీసుకొని మనం అలానే ఇందులో జపనీస్ నుంచి కొబయాషి స్కూల్ కానీ, అలానే టెట్సుకో కురియనాగి ప్రారంభించిన కొబయాషి స్కూల్ సిస్టమ్ కానీ, అలానే మనకి అటు అంటే ఉక్రెయిన్ ఈ ప్రాంతాల్లో చేసినటువంటి ప్రయోగాలు గాని, ఫ్రీ సిస్టమ్ ఉండాలి. పరీక్షలు లేకుండా ఉండాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. బలవంతమైన క్రమశిక్షణ గాదు, స్వీయ క్రమశిక్షణతో ఉండాలి అని బోర్డింగ్ స్కూల్స్ నుంచి అల్లరి పిల్లలతో అద్భుత ప్రయోగాలు అని ఆహ్,
మకరెంకో రాసినటువంటి ఏఎస్ మకరెంకో చేసిన ప్రయోగాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అమలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ని మనం అడాప్ట్ చేసుకోవటంలో కొన్నిట్లో విఫలమవుతున్నాం. వాటిని ఇంకొంచెం కాస్త ప్రయత్నించి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం. ఎనీహౌ కేవి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మంచి క్వశ్చన్ అడిగారు ప్రసాద్ గారు. మాకు మీరు క్వశ్చన్ అడిగినందుకు చాలా విషయాలు తెలిసినాయి. వెరీ నైస్. సో ఇంకా 9 నిమిషాలు టైం ఉంది. మరి ఇంకెవరైనా అడగదలుచుకుంటే అడగండి. మూర్తి గారు ఒక పాయింట్ యాడ్ చేస్తాను. చెప్పు. ఫిన్లాండ్ సక్సెస్ అయిందో దీనికి ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో అన్ని చెప్పి ఫిన్లాండ్ అద్భుతం అని చెప్పి చివరిలో ఫిన్లాండ్ విద్యా విధానంలో భగవద్గీత నేర్పుతారు, అందుకే ఇంత అద్భుతంగా తయారైంది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. అవునా? ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న భగవద్గీత పదం తీసేసి ఖురాన్ పెట్టేస్తారు. ఇంకొకళ్ళు ఖురాన్ తీసి బైబిల్ పెట్టేస్తారు. ఇంకొకళ్ళు అది తీసేసి బౌద్ధ జాతక కథలు పెడతారు. అంటే ఆ పాయింట్ సత్యం, కానీ దాన్ని సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దాని మీద టైప్ చేసేసి వాడుకుంటున్నారు. అందుకని అలాంటి అపోహల్ని నమ్మొద్దు అని చెప్తారు.